ఏందంటే మీకు కండ్లు బైర్లు గమ్మే ముచ్చట తెచ్చిన. బైర్లు గమ్ముడా గట్లెట్లుంటుంది అంటే ఏంది అని నన్ను అడగకురి. ఈ పేపర్లలో టీవీలలో గిట్లనే చెప్తారు కదా, పర్షనే వార్త చెప్పేటప్పుడు కండ్లు బైర్లు గమ్ముడు అని గసొంటిదే అన్నట్టు. అవు కానీ మిమ్మల్ని అడుగుడు మర్చిన. ఇగో నా గీ కమ్మలు ఎట్లున్నాయో నజరెత్తాలా లేదా, నాకు మంచి సెట్ అయినాయా? ఇగో ఈ కమ్మలు చూడురి, ఎండి కమ్మలా లేకుంటే ఉత్త కమ్మలా చెప్పురి మీరు. సరే సరే మీరు చెప్పకురి. కానీ ఇంతకు ముచ్చటేందంటారా? అయితే ముచ్చటేందంటే వెండి కిలో ఏ పాటు ఉన్నదోళ్ళా, ఎంత నడుతుంది దుకాణంలా, ఎందుకు అడిగినో చెప్తా. కానీ మీరైతే గీ చూడురి ముందట. గీ చూడురి డబ్బాలు ఏమున్నాయో నేనే చెప్తా టైం వేస్ట్ చేయకుండా. బిస్కెట్లు ఇవి ఉత్త బిస్కెట్లు కూడా కావు, వెండి 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 బిస్కెట్లులా. అరే అవ్వంటే అగో అగో ఎన్ని గనం ఉన్నాయో కదా. ఇవి దొంగ వెండి బిస్కెట్లట, అంటే స్మగ్లర్ల పనితనం అన్నట్టు. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో కొందరు దేడిదిమక్కాళ్ళు అయ్యో ఈ కార్లో ఈ వెండి బిస్కెట్ల మూట ఎత్తుకపోతారు. ఆ కారు మీద ఎందుకో పోలీసులకు అనుమానం కొట్టి చెకింగ్ చేస్తే ఇవి బయటికి వెళ్ళినాయి. మొత్తం 110 కిలోల వెండి. ఇక వీటి ఖరీదు ₹1,00,00,000 మీదనే ఉంటుంది. మరి గిన్ని గనం వెండి బిస్కెట్లు ఏడికెళ్ళొచ్చినాయి, ఎక్కడికి వెళ్ళేది కత్తాన్లు, ఏడికి పట్టుకపోతారు, ఏంది కథ? ఇక గిదే ఎంక్వైరీ చేసే పనులు అయితే పడ్డారు పోలీసులు. కాకపోతే వీళ్ళు పెద్ద స్మగ్లర్లే ఉన్నట్టున్నది కదా. కానీ ఏ మాటకా ఆ మాటనొల్ల మనం ఇట్లా రోడ్ పొంట పోతుంటే కార్లు గీర్లు బండ్లు గిన్లు కనబడతాయి కదా. కానీ ఏ కార్లో ఎన్ని కోట్ల రూపాయలు మారుతున్నాయో, ఏ బండి డిక్కీలో ఎంత బంగారం పెట్టుకొని పోతుర్రు, ఎవడెవడు ఏమేమి స్మగ్లింగ్లు చేస్తుర్రు ఏం అర్థమే కాదు కదా.